పవిత్రపరచబడటం. పవిత్రపరచబడుట అనగా ఏంటో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానించుట విషయాన్ని గ్రీకు భాషలో యాస్ అనే మాట నుండి ఈ యొక్క మాట వచ్చింది. హగియాస్ అనే మాటకి కొన్ని అర్థాలు తర్జుమా చేయడం జరిగింది. అందులో ఒకటి హోలీనెస్ అని, తర్వాత సెయింట్స్ అని, ఇలాగా హోలీనెస్, సెయింట్ అనే పదాలు తర్జుమా చేయటం జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏమిటి? హోలీ అనే మాట ఉద్దేశం ఏమిటి పరిశీలించినట్టే సపరేట్ చేయబడటం. సపరేట్ అంటే వేరు చేయబడటం. వేరు చేయబడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చూడండి, మొట్టమొదటిగా మొదటి కొరింథీయుల అధ్యాయము మనం ఆ అధ్యాయము మనం మీలో కొందరు అట్టివారై ఉంటుంది గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీలో కొందరు అట్టివారై ఉంటుంది అంటే పై వచనాలు మనం ఉన్నట్లయితే 9వ వచనంలో ఇలా ఉంటుంది: అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులను, వ్యభిచారులైనను, ఆడంగిత గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది గాని, అంటే ఈ గుంపులో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, అంటే సపరేట్ చేసుకున్నాడు. ఇలా ప్రత్యేకించబడిన జనాంగమే పరిశుద్ధులు లేక ప్రతిష్ఠించబడిన వారు అని మనం గ్రహించాలి. ఒకవేళ మనము అలా ప్రత్యేకించబడకుండా, ప్రతిష్ఠించబడకుండా మనం ఇంకా లోకంతో కలిసి సహవాసం చేస్తూ ఉంటే మనం పరిశుద్ధులం కాదు. పరిశుద్ధులు లేక ప్రతిష్ఠించబడిన వారు అంటే కేవలము బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే ప్రత్యేకత కాదు, లేక ప్రత్యేకించబడటం, పరిశుద్ధపరచబడటం కాదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అపోస్తలుడైన పేతురు గారు ఆయన పెంతెకోస్తు దినాన యూదులకు సువార్త ప్రకటిస్తూ ఒక గొప్ప పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి చదువుకుందాం.
వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును ఎడమ అపోస్తులను అడిగినప్పుడు పేతురు గారు అంటున్నాడు, 40 వచనం చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చుచు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఇక్కడ 2 మాటలు, ఒకటి వేరై, తర్వాత రక్షణ పొందండి. అంటే మనము వేరుపరచబడకుండా రక్షణ పొందలేము. వేరుపరచబడాలి. వేరుపరచబడకుండా రక్షణ పొందలేము. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ వేరుపరచబడటం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, పై వచనంలో 38వ వచనంలో పేతురు గారు చెప్తాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు అన్నాడు. అంటే వేరుపరచబడటం అంటే బాప్తిస్మం పొందటమా? వేరుపరచబడటము అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, వారి యొక్క యూదా జాతికి సంబంధించిన ప్రతి విధమైన దాని నుండి వాళ్ళు బయటికి రావాలి. వారి యొక్క యూదా మత ఆచార వ్యవహారాల నుండి బయటికి రావాలి. యూదా మత సంబంధమైన ఆచార వ్యవహారాలు, ధర్మశాస్త్ర విధులు, కట్టుబాట్లు, పండుగలు, నియామక కాలాలు, దేవాలయం, బలి అర్పణలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టి అవేంటో వారికి తెలియకుండా ఉన్నంతగా బయటికి రావాలి. ఇది ఎంత కష్టమైన విషయం మీరు ఆలోచించాలి. ఇదే వేరుపరచబడటం. అక్కడ ఆ తరువాత ఒక మాట మనకి కనబడుతుంది. అదేమిటంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ ఈ 3,000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. చేర్చబడుటకు ముందుగా ఆ 3,000 మంది వేరైపోయారు, బయటికి వచ్చేశారు. కనుక పరిశుద్ధపరచబడటం అంటే, ప్రతిష్ఠించబడటం అంటే బయటికి రావాలి, వేరైపోవాలి, సపరేట్ అయిపోవాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 13వ వచనం ఇలా చెప్తుంది. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఇక్కడ విడుదల చేసి అంటే వేరు చేసి, విమోచించి, సపరేట్ చేసి, ఇది మనం గ్రహించాలి. దేవుని పిల్లలుగా ఈరోజు మనము సపరేట్ అవ్వాలి. ఒకటి, మనము బాప్తిసం పొందినప్పుడు 2 కార్యాలు జరుగుతాయని నేను తరచుగా చెప్తాను. అందులో మొదటిది ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనను శుద్ధి చేస్తుంది. రెండవది, పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధి చేస్తాడు. ఈ 2 వారు చేసే పని. ఇది మనం గ్రహించాలి. అయితే వారు ఈ 2 చేసినప్పటికీ కూడా రక్షణ పొందిన మనము
మన జీవన విధానములో పరిపూర్ణముగా లోకములో నుండి వేరవ్వాలి, సపరేట్ చేయబడాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ పేతురు గారు అంటూ ఉంటాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని అంటాడు. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. జాగ్రత్తగా గ్రహించండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చీకటిలో నుండి మామూలు వెలుగు కాదు, ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. కనుక ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకొని మనలను ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాచక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఒకప్పుడు ఈ మాట ఎవరిది అంటే ఇశ్రాయేలీయులది. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయం మీరు చూడగలిగినట్లయితే, దేవుడు సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి వారితో మాట్లాడుతూ ఉండే మాటలు మనం జాగ్రత్తగా గ్రహించాలి. వారితో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మనం పేతురు పత్రికలో ఏదైతే చెప్పుకున్నామో అదే మాటలు వారికి మొదటగా వారితో ఆయన మాట్లాడతాడు. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం 5 నుండి చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, అక్కడేమో రాజులైన యాజక సమూహం అంటాడు, పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. అక్కడ కూడా పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు అంటే 5వ వచనంలో అంటాడు, నాకు స్వకీయ సంపాద్యము అంటే నా సొత్తు. స్వకీయ సంపాద్యం అంటే ఒకప్పుడు అనగా పాత నిబంధనను లేక ధర్మశాస్త్రమును అనుగ్రహిస్తూ సీనాయి కొండ దగ్గర ఏ ప్రజలను నా సొత్తని పిలుచుకున్నాడో, ఏ ప్రజలను నాకు యాచక రూపమైన రాజ్యము, పరిశుద్ధ జనము అన్నాడో, అది వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు పోగొట్టుకున్న ఆ మహాభాగ్యాన్ని దేవుడు క్రొత్త నిబంధన ద్వారా, క్రీస్తు ప్రభు రక్తము ద్వారా సర్వలోకములో ఉన్న సమస్త జనాంగాన్ని ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి మనలను ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు. ఎంత మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధపరచబడుట అంటే కేవలము మనల్ని శుద్ధి చేయటం మాత్రమే కాదు, కానీ మనము వేరు చేయబడవలసిన వారమై ఉన్నాం. చూడండి, మనము సపరేట్ అవ్వాలి, మనం వేరైపోవాలి. ఈ లోకము నుండి, లోక సంబంధమైన జీవన విధానము నుండి మనం బయటికి రావాలి, కంప్లీట్ గా బయటికి రావాలి. ఒకవేళ మనం ఇంకా లోక సంబంధమైన జీవన విధానంలో ఉంటే మనము పేరుకు బాప్తిస్మం పొందాము, కానీ
లోక సంబంధమైన విధానముల నుండి వేరు చేయబడిన వారము కాదు, అనగా ప్రతిష్ఠించబడిన వారము కాదు, పరిశుద్ధపరచబడిన వారము కాదు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడే మాటలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలము. సపరేషన్ అనేది ఎలా ఉంటుందో పౌలు గారు అక్కడ ఎంతో స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒక్కొక్క విషయాన్ని ఆయన పోల్చి చెప్తూ, కంపేర్ చేస్తూ చెప్తూ ఉంటాడు. ఆ పోలిక ఈరోజు మనము మన జీవితాలకు అన్వయించుకోవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటి మాట అక్కడ ఆయన అంటాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడుగా, జోడు అనే మాట గ్రహించినట్లయితే జత అని అర్థం. జత అంటే అది ఒకటి లేకపోతే ఇంకొకటి పనికిరాదు, అది జత అంటే. ఉదాహరణకి తూర్పుగోదావరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంటే షాపులు బయట పేరు రాసి ఉంటుంది, దయచేసి జోళ్ళు విడిచి బయటికి రండి, లోపలికి రండి అని. జోడు అంటే మనం ఏమంటామంటే మన ప్రాంతంలో చెప్పులు, దయచేసి చెప్పులు బయట విడిచి లోపలికి రండి అని పేరు రాస్తారు. అక్కడ జోడు అంటే ఒకటి పోయిందంటే ఇంకోటి పనికి రాదు, అది జోడు అంటే. అలా ఉంటారు కొంతమంది. మీరు అవిశ్వాసులతో జోడుగా, జతగా ఉండొద్దు. ఇక్కడ 2 మాటలు చెప్తాడు. ఒకటి నీతి, రెండవది దుర్నీతి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు చీకటి, నీతి దుర్నీతి. క్రీస్తునకు బెలియాలతో, బెలియాలంటే అపవాది, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? పాలు అంటే భాగం ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయం ఆలయమే, విగ్రహం విగ్రహమే. ఇక్కడ ఆలయం ఎవరంటే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనమే ఆలయం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును. ఇది గ్రహించాలి. ఇదే మనం ఇంతకు ముందు నిర్గమకాండంలో చదువుకున్నాం. నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును. కనుక ఇక్కడ కొన్ని విషయాలు సపరేషన్ జరుగుతుంది. వేరు చేయబడటం, నీతి దుర్నీతి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు, దేవుని ఆలయం విగ్రహాలు. ఇలాగా దేవుడు సపరేట్ చేసి మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు క్రైస్తవులముగా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ సపరేషన్ అనేది మొట్టమొదట జరగాలి. అదే ప్రతిష్ఠించబడటం, పవిత్రపరచబడటం. ఈ సపరేషన్ జరగకుండా మనము పరిశుద్ధులం కాలేము. మొదట మన జీవన విధానంలో, మన లైఫ్ స్టైల్లో, అంటే మనం జీవించే జీవితంలో మనము ఈ సపరేషన్ కలిగి ఉండాలి, ఈ ప్రత్యేకత మనం కలిగి ఉండాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు,
దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుపోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలంలో మనం ఇవన్నీ చేశాము. అదే మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి అంటాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మన పూర్వ జీవితంలో నుండి మనం సెపరేషన్ జరగాలి. మనం సెపరేట్ అవ్వాలి, వేరైపోవాలి. ఇంకా ఆ పూర్వ జీవితముతో, ఆ పూర్వపు విధానాలతో, ఆ పూర్వ ఆచార వ్యవహారాలతో ఇంకా మనం కలిసి జీవిస్తూ ఉంటే మనం పరిశుద్ధపరచబడిన వారము కాదు. మనం ప్రత్యేకించబడిన వారము కాదు. మనము ప్రతిష్ఠించబడిన వారము కాదు. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రతిష్ఠించుకుంటూ వారికి ఒక నిబంధన ఇచ్చాడు, వాగ్దానములనిచ్చాడు, నిరీక్షణ అనుగ్రహించాడు. అలాగే ఒక యాజక ధర్మాన్ని అనుగ్రహించాడు. వారికి ఆరాధనకు ఒక పరిశుద్ధ స్థలాన్ని అనుగ్రహించాడు. ఒకప్పుడు వారు ఆ పరిశుద్ధ స్థలము కానీ, ఆరాధన కానీ, యాజక విధులు కానీ, కట్టుబాట్లు కానీ, నియామకాలు కానీ లేక ఏది కూడా లేకుండా ఉన్నారు వాళ్ళు. ఏది లేదు వారికి. కానీ ఇప్పుడు అవన్నీ వారికి అనుగ్రహించాడు. ఐగుప్తు నుండి వారిని వేరు చేశాడు. నిర్గమకాండము 32వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే కొండ దిగకుండా తడవు చేసినప్పుడు క్రింద ఉన్న ప్రజలు అహరోనును పురికొల్పి ఒక బంగారు దూడను చేసుకుని ఆ బంగారు దూడను ఆరాధించటం మొదలుపెట్టారు. బంగారు దూడను అహరోను చేశాడు. రేపు యెహోవాకు పండుగ అన్నాడు. అక్కడేమో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కొండ కింద ప్రజలు భయంకరమైన పాపాన్ని కల్పించుకుంటూ ఉన్నారు. జనులు త్రాగుటకును, ఆడుటకును, చూడండి అక్కడ అంటాడు త్రాగుటకు, ఆడుటకు కూర్చుండి ఆడుటకు లేచారట. తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి. కూర్చొని తిన్నారు, తాగారు. ఇక లేచి ఆడటం మొదలు పెట్టారు. ఇది సీనాయి పర్వతం కింద జరిగిన మహాపాపం. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది వారికి అంటే, ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చింది. ఐగుప్తు నుంచి వచ్చిన ప్రతి విధమైన సంస్కృతి నుండి వేరు చేయాలని దేవుడు పైన మోషే గారితో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును, ఇంకా కొన్ని సామాజికమైన కట్టుబాట్లు, అలాగే ఇంకా అనేకమైన విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు పట్టింది. 40 రోజులుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ధర్మశాస్త్రం అంతటిని నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండంలో చెప్పబడిన ఆ విధి విధానాలన్నిటినీ కూర్చి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన నిద్రాహారాలు మాని 40 రోజుల పాటు ఆయన మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా వింటూ ఉంటే కిందున్న వారు విగ్రహాన్ని చేసుకుని తిన్నారు, త్రాగారు, ఆడటానికి లేచారు. ఆ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందంటే ఐగుప్తు నుండి. ఐగుప్తులోనే ఉండాలి. ఎందుకు దేవుడు ఐగుప్తుని బయటికి తీసుకొచ్చాడు? బయటికి తీసుకురావటం మాత్రమే కాదు, వారికి ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఎప్పటికీ ఈ మార్గమున ప్రయాణం చేయకూడదు. అంటే అర్థం ఏమిటంటే ఐగుప్తు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు మీరు అన్నాడు. అంతలా వేరు చేశాడు దేవుడు వారిని. ఎందుకంటే 4 తరాల కాలంలో ఐగుప్తు యొక్క ఆచార సాంప్రదాయ వ్యవహారాలన్నీ వారు బాగా ఆకళింపు చేసుకుంటున్నారు. అందుకే చాలా సింపుల్ గా లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయమన్నారు. తయారు చేసే విధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చింది. ఐగుప్తులో విగ్రహాల తయారీ ఉంది.
కనుక అలాగే దానికి పేరు పెట్టారు. ఓ ఇశ్రాయేలు వినుము, నిన్ను ఐగుప్తు నుండి విడిపించిన నీ దేవుడైన యెహోవా ఇదే అన్నారు. ఇదే ఏది? ప్రియమైన వారలారా, మనుషులు కల్పించు పద్ధతులు కల్పించినవి జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు ఐగుప్తులో జరిగిన సంస్కృతి క్రైస్తవ్యంలో ఏలుబడి జరుగుతుంది. ఐగుప్తు సంస్కృతి, ఐగుప్తులో ఏదైతే ఇశ్రాయేలీయులు నేర్చుకొని బయటికొచ్చి చేశారో అదే జరుగుతుంది ఇప్పుడు. ఈరోజు అన్య మతాల్లో ఏ సంస్కృతులు ఉన్నాయో, ఏ ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవే ఇప్పుడు క్రైస్తవ్యంలో ప్రవేశించాయి. వారైతే ఐగుప్తు నుండి తెచ్చుకున్నారు. మనమైతే మన చుట్టూ ఉన్న అన్య సంస్కృతి నుంచి తెచ్చుకున్నారు. ఒకరోజు నేను ఒంగోలు నుండి నెల్లూరు వైపుకు బస్సులో వెళ్తూ ఉన్నాను. ఆ బస్సులో వెళ్తూ ఉంటే మొట్టమొదటిసారి నేనెప్పుడు చూడలేదు ఆ సంఘటన. దూరం నుండి ఒక ఇత్తడి ధ్వజస్తంభం కనపడుతుంది. ఖచ్చితంగా బస్సు అక్కడ నుండి టర్న్ అవుతుంది. కాబట్టి ఆ టర్నింగ్‌లో ఉండి సరాసరి ఎదురుగా కనపడుతూ యాకి తళ మెరిసిపోతుంది ధ్వజస్తంభం. ఏదో హైందవ బస్సు అది ఒక చర్చి. ఎంత భయంకరం! దేవుడు పవిత్రమైన ఆరాధనను ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి ఒక నాయకుడిని ఏర్పరిచి ఆయనతో మాట్లాడుతూ ఉంటే కింద పవిత్రమైన అన్య సంస్కృతిని తీసుకొచ్చారు. జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు క్రైస్తవ ఆరాధనలో మనము అన్య సంస్కృతిని చూస్తున్నాం. అన్యులు కొబ్బరికాయలు కొడతారు, అన్యులు విగ్రహారాధన చేస్తారు, అన్యులు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు, అన్యులు ధూపం వేస్తారు, అన్యులు తలనీలాలు సమర్పిస్తారు. ఇది అన్యమత ఆచారాలు. అవి వారికి రైటే. వారి మత సాంప్రదాయ విధానాలు. వాటిని వారు గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో చేస్తారు. జాగ్రత్తగా గ్రహించాలి. కానీ క్రైస్తవ్యంలో ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలో కల్పించని వాటిని అన్య మతాల నుండి తీసుకొచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. అన్యులు వారి విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా విగ్రహాలను చేసుకొని వాటికి ధూపం వేస్తూ, వాటిని ఊరేగిస్తూ, వాటికి తిరునాళ్లు చేస్తూ, వాటికి పుణ్యక్షేత్రాలని పేరు పెడుతూ ఏమాత్రం తేడా లేని అన్య భక్తిని క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చి ఇశ్రాయేలీయులు దేవుని కోపానికి గురైనట్లుగా దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ భయంకరమైన పాపం జరిగినప్పుడు దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకి దిగి వచ్చింది. దేవుడు వారిని కఠినంగా శిక్షించాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 32వ అధ్యాయం 28వ వచనంలో లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది యొక్క మరణానికి కారణం అహరోను అయ్యాడు. మోషే అహరోనుని గద్దిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ సపరేషన్ అనేది చెయ్యాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఈ ప్రజలను పరిశుద్ధ జనంగా, అంటే వేరు చేయబడిన వారుగా, ప్రతిష్ఠించబడిన వారుగా దేవుడు చెయ్యాలని మోషేతో మాట్లాడుతూ విధి విధానాలు రూపొందిస్తూ ఒక పరిశుద్ధమైన రాజ్యాంగాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటే, రాజ్యాంగము లేని ప్రజలు ప్రవర్తించినట్లుగా, చట్టము లేని ప్రజలు ప్రవర్తించినట్లుగా క్రింద వారి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ 3,000 మంది చచ్చిపోయారు. ప్రియమైన వారలారా, ఈరోజు క్రైస్తవులుగా మనము గ్రహించిన
మన జీవన విధానంలో ఇక్కడ అంటాడు పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, క్రైస్తవ ఆరాధన అల్లరితో కూడిన ఆటపాటలకు కేంద్రమైంది. జాగ్రత్తగా గ్రహించండి. టీవీలో ఒక ఇష్టుడు పాటలు పాడుతూ వేదిక సంగీతాన్ని వాయిస్తూ ఉంటే కింద ఉన్న టీనేజ్ యువత అంతా కూడా ఎగురుతూ కేకలు వేస్తూ ఆడపిల్లలు వారి ఒంటి మీద ఉన్న చున్నీలను తీసి గాల్లోకి గిరా తిప్పుతూ నాట్యం చేస్తా ఉంటారు. ప్రస్తుత సంస్కృతి ఇది, ప్రస్తుత కల్చర్ ఇలాంటి అపవిత్రమైన అపవాది సంస్కృతి ఆరాధనలోనికి ప్రవేశించింది. క్రైస్తవ ఆరాధన బయలు ఆరాధనగా మారిపోయింది. ఏ బోధకునికి, ఏ విశ్వాసికి చింత లేని చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఎంత భయంకరమైన దినాలు ఈరోజు రాబోతున్నాయో ఆయన ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇలాంటి కాలములు అపాయకరమైన కాలములు, జాగ్రత్తగా గ్రహించాలి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సత్యన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని ఎంత భయంకరమైన పరిస్థితులు. మరలా పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనానికి వస్తే చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, క్రైస్తవ ఆరాధన బయలు ఆరాధన కేంద్రం అయిపోయింది. ఈరోజు వర్షిప్ సెంటర్స్ అని పేరు పెడుతున్నారు. ఆరాధన కేంద్రాల్లో యవనస్తుల యొక్క కూడికలలో వారి యవ్వనేచ్ఛలు నెరవేర్చుకుంటున్నారు. యవనస్తుల యవ్వనేచ్ఛలు నెరవేర్చడానికి ఆరాధన పేరుతో వెచ్చలవిడి సంగీతము మనిషిలో ఉన్న హార్మోన్స్ ను ప్రేరేపించి శరీర నియంత్రణ కోల్పోయి వారికి ఇష్టం వచ్చినట్లుగా సీనాయి కొండ దగ్గర తిన్నారు, త్రాగారు, ఆడారు, వెచ్చలవిడిగా ఆడారు. వారి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియనట్లుగా మత్తులో లీనమై ఆడారు. ఐగుప్తులో ఉన్న అన్య నాట్యాన్ని వాళ్ళు అక్కడ ఉపయోగించారు. ఈరోజు చాలా మంది ఆరాధనలో మేము నాట్యం చేస్తున్నాము, ఇది దావీదు చేసిన నాట్యం అన్నారు. జాగ్రత్తగా గ్రహించాలి. దావీదు ఏ నాట్యం చేశాడు? ఎవరు చూసొచ్చారు? క్రీస్తు పూర్వము 10వ శతాబ్దానికి చెందినవాడు. అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు 1000 సంవత్సరాలకు ముందున్నవాడు దావీదు. అంటే ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితము దావీదు ఏ నాట్యం చేశాడు? ఆయన ఎలా నాట్యం చేశాడు? ఆ నాట్యాన్ని ఎవరు చూశారు? ఈరోజు ఈ నాట్యం చేసేవాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన ఏం నాట్యం చేశాడో చూసొచ్చారా? పోనీ బైబిల్లో ఆయన ఏ నాట్యం చేశాడు రాయబడిందా? జాగ్రత్తగా గ్రహించాలి. దావీదు నాట్యం చేశాడు. ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు.
దావీదు నాట్యం చేయటం మాత్రమే కాదు, దావీదు బలులు కూడా అర్పించాడు. దావీదు బలులు అర్పించడమే మాత్రమే కాదు, అనేక మంది భార్యలను కలిగున్నాడు. ఇవన్నీ కూడా దావీదు యొక్క కాలము, దావీదు యొక్క చట్టము, దావీదు జీవించిన విధానము మనది కాదు. ఆమోసు గారు అంటాడు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు అని. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈనాడు క్రైస్తవ ఆరాధనలు సంగీత కేంద్రాలు అయిపోయాయి. వాల్ పోస్టర్లో మీటింగులను గురించి ప్రకటిస్తూ మధురమైన సంగీతము వినిపించబడును అంటే దేనికోసం వెళ్ళాలి మనం? మధురమైన సంగీతం కోసమా, లేక దేవుని వాక్యం కోసమా? నేను ఎందుకు వెళ్ళాలి? అక్కడ సినిమా సంగీతకారులు వస్తున్నారు, సినిమాలో పాటలు పాడేవాళ్ళు వచ్చి పాడుతున్నారు కాబట్టి, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి పాడుతున్నారు, లేక శ్రీలేఖ గారు వచ్చి పాడుతున్నారు, సుశీల గారు వచ్చి పాడుతున్నారు కాబట్టి వెళ్ళాలా? లేక మంచి సంగీత వాయిద్య బృందం ఉంటుంది కాబట్టి వెళ్ళాలా? మంచి వాక్యము వినిపించబడును అని ఎవరు కూడా వాల్ పోస్టర్లో వేయటంలా. మంచి సంగీతం వినిపించబడును. సీనాయి దగ్గర ఏది చేశారో అదే జరుగుతుంది. బయలు ఆరాధన ఎలా జరుగుతుందో ఈరోజు క్రైస్తవ ఆరాధన అలా జరుగుతుంది. ప్రియమైన వారలారా, మనము ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి. ఈరోజు చూడండి, అన్య అన్య అన్యులు సాంస్కృతిక కార్యక్రమాలను పెడతారు. అందులో ఇదే జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు నాట్యం చేస్తారు, డాన్సులు వేస్తారు. చాలా జాగ్రత్త గ్రహించండి. ఈరోజు పెద్ద పెద్ద నగరాల్లో పబ్బులు వెలిశాయి. రాత్రంతా కూడా ధనవంతులైన పిల్లలు తాగి ఆ పబ్బులలో విచ్చలవిడి నాట్యాలు చేసేస్తారు. ఈరోజు కూడా క్రైస్తవ ఆరాధనలో యవనస్తులు ఆరాధనలో కేరింతలు కొడుతున్నారు, ఆరాధనలో విచ్చలవిడి నాట్యం చేస్తున్నారు, ఒక రకమైన మత్తులో మునిగిపోతున్నారు. ఆ వేదిక మీద ఉండే వ్యక్తి చేసేది వాక్యానుసారమేనా? కాదు. వీరిలో ఉన్న శరీర కోర్కెలు తీర్చుకున్నట్టుకు అన్నిటి వలె డాన్సులు చేయాలనే ఆలోచన కలిగి ఆ విధానాల్లో చేస్తున్నారు. కనుక ప్రియమైన వారలారా, ప్రత్యేకించబడుట అంటే అది కాదు, ప్రత్యేకమైన ఆరాధన అది కాదు. ఒక సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఆ కొండ పైనను దేవుని ఆరాధించరు. తండ్రిని ఆరాధించువారు ఎట్టివారు కావాలి అంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను, అట్టి వారు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 4:23-24 వచనాల్లో ఈ మాటలు మనకు కనపడతాయి. ఆయన ఆత్మ, ఆయనకు కావాల్సింది నీ ఆత్మ. నీ ఆత్మతో సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని పొంది, సత్యం అంటే ఏంటో తెలుసుకుని, సత్య వాక్యానుసారముగా నీ ఆత్మతో ఆరాధించాలి, నీ శరీరంతో కాదు. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది. కనుక నీ శరీరం కాదు, అందుకే భక్తి శరీర సంబంధమైనది కాదు అని విషయాలు మనం చెప్పుకున్నాం. కనుక ప్రియమైన వారలారా, ఈరోజు మనం శరీరాన్ని కేంద్రంగా చేసుకొని శరీరంతో అరుస్తున్నాము, శరీరంతో ఎగురుతున్నాము, శరీరంతో పాడుతున్నాము, శరీరంతో కేకలేస్తున్నాము, శరీరంతో అల్లరి చేస్తున్నాము. ఆరాధన అల్లరితో కూడిన ఆట పాటలుగా మారిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితో
ఈనాటి క్రైస్తవ్యము ఎంత శాపగ్రస్తమైన విధానంలో ఉందో మనం ఆలోచించాలి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. జాగ్రత్త గ్రహించాలి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో, సంఘము పరిశుద్ధులది, పరిశుద్ధుల యొక్క సమూహము. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటూ ఉంటాడు, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘమనగా మొదట పరిశుద్ధ పరచబడాలంటే వేరు చేయబడాలి. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. నీ జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇక నుండి ఈ జీవితము ప్రభువుకే, ఈ శరీరము ప్రభువుకే. ఇలాగ నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అలాగ ప్రతిష్ఠించుకున్న క్రైస్తవులు తమ ప్రతిష్ట కోసము, తమ పరిశుద్ధత కోసము ప్రాణాలు అర్పించారు, వెలివేయబడ్డారు, అవమానించబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, తలలు నరకపడ్డారు, అగ్నితో కాల్చబడ్డారు. దేనికోసం అంటే వారు ఏ ప్రతిష్ఠితమైన జీవితాన్ని ఎంచుకున్నారో దానిని జీవించటానికి శ్రమలు వచ్చాయి. అదే మనం చదువుకున్న పేతురు పత్రికలో అక్కడ అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. పరిశుద్ధ జీవన విధానం జీవించే క్రమంలో మొదటి శతాబ్దములో ఉన్న క్రైస్తవులకు లేక క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒకవైపు రోమా సామ్రాజ్యము, మరొక వైపు యూదా ఆ జాతి, రెండు ఈ తిరుగటి రాళ్ల మధ్య పిండి ధాన్యాన్ని పిండి చేసినట్లుగా ఈ రెండు తిరుగటి రాళ్ల మధ్య క్రైస్తవ్యము పిండైపోయింది. అయినా వాళ్ళు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈరోజు మనం గమనించినప్పుడు ఈ వచన భాగంలో పరిశుద్ధుల సంఘము పరిశుద్ధులది, ప్రత్యేకించబడిన వారిది, వేరైన వారిది, ప్రతిష్ఠించబడిన జనాంగానిది. ఈ ప్రతిష్ఠించబడిన జనాంగము అల్లరికి కర్త కాదు. ఆ సంఘములో ఆరాధనలో అల్లరి ఉండకూడదు. మరలా పేతురు పత్రిక వద్దాం. సపరేషన్ అంటే ఏంటో, ప్రత్యేకించబడటం అంటే ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం. అల్లరితో కూడిన ఆట పాటలు అన్నాడు. అల్లరితో కూడిన ఆట పాటలు, త్రాగుబోతుల విందులు. జాగ్రత్తగా గ్రహించాలి. చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఈరోజు మనం గమనించినట్లయితే ఆ గతించిన కాలంలో నుండి మనం బయటికి వచ్చి మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి. వేరైన జీవితాన్ని జీవించాలి. అలా వేరైన జీవితాన్ని ఇంకా లోకంతో కలిసి లోక సంబంధమైన విధానాలలో మనం కొనసాగుతూ ఉన్నట్లయితే మనము క్రైస్తవులము కాదు, మనము పరిశుద్ధులము కాదు, మనము ప్రత్యేకించబడిన వారము కానే కాదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రత్యేకించబడిన జీవితము, ప్రత్యేకించబడిన జీవన విధానాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రత్యేకించబడుట, పరిశుద్ధపరచబడుట అంటే అర్థాన్ని మనం గ్రహించాలి. మన జీవితంలో పూర్తి సపరేషన్ జరగాలి, పూర్తిగా వేరైపోవాలి. లౌకిక సంబంధమైన జీవన విధానాల నుండి బయటికి రావాలి, ప్రత్యేకంగా వేరు చేయబడాలి. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు పేతురు పిలుపునిచ్చాడు, మీరు
వేరయి మూర్ఖులకు ఈ తరము వారికి వేరవండి, ముందు బయటికి రండి, మీరు వేరవ్వండి అని పిలుపునిచ్చాడు ఆయన. వేరవ్వకుండా మనం క్రైస్తవులం కాలేము, వేరవ్వకుండా ప్రతిష్ఠించబడలేము, వేరవ్వకుండా పరిశుద్ధులం కాలేము. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఉదయకాల సమయంలో ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్య భాగాన్ని గమనిస్తే, పరిశుద్ధత అంటే వేరైన జీవితము, ప్రత్యేకించబడిన జీవితము, ప్రతిష్ఠించబడిన జీవితము. ఇది మనమందరం గ్రహించి, ఒకవేళ ఇంకా మీలో ఇంకా ఎవరైనా సరే ఇంకా ప్రత్యేకించబడకపోతే, మనల్ని మనం ఇకనైనా వాక్యానికి మనము లోపరుచుకుని, లేక వాక్యానికి విధేయత చూపిన వారమై, ఒక ప్రత్యేకించబడిన వాక్యానుసారమైన, అంటే మన ప్రత్యేక జీవితంలో లోకంలో మాదిరి కాదు, లేకపోతే మనుషులను చూసి కాదు, కానీ నీ జీవన విధానం నువ్వు ఎలా జీవించాలో ప్రతిదీ కూడా దేవుడు వాక్యంలో క్రొత్త నిబంధనలో తెలియజేశాడు. ఒక క్రైస్తవుని యొక్క నడక, ఒక క్రైస్తవుని యొక్క మాటలు, ఒక క్రైస్తవుని యొక్క ఆరాధన, ఒక క్రైస్తవుని జీవితంలో పుట్టుక దగ్గర నుండి చనిపోయేంత వరకు ఎలాంటి జీవన విధానాన్ని జీవించాలో అదంతా కూడా క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. కనుక ఆ క్రొత్త నిబంధన ఉన్న ఏదైతే తెలియచేసిందో అలాగే మనం జీవించాలి. లోకంలో ఉన్న విధానాలను మనం ఆచరించకూడదు. ఆచరిస్తే మనం ప్రత్యేకించబడిన వారము కాదు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఒక గృహప్రవేశానికి మేము వెళ్ళాం. గృహప్రవేశానికి కొందరు సహోదరులతో కలిసి వెళ్తే, ఆ గృహానికి పైన సిమెంట్ లెటర్స్ తో చక్కని తెలుగు అక్షరాలతో ఇలా రాశారు, ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని. పెయింట్ అయినా చెరిగిపోతున్నాయేమో కానీ అవి చెరిగిపోయేవి కాదు. చక్కగా సిమెంట్ తో అక్షరాలు తెలుగులో రాసి పెయింట్ వేసి ఎంత దూరం చూసినా కూడా స్పష్టంగా కనపడేట్లుగా రాశారు. చాలా బాగుంది, చాలా సంతోషించాం. దగ్గరికి వెళ్ళి ఆ గేటు తీసుకొని లోపలికి వెళ్ళగానే ఫోర్టికో బల్లాకి గుమ్మడికాయ వేలగట్టారు. గుమ్మడికాయ వేలగట్టారు, వేలాడదీశారు. అంటే ఆ గృహానికి అధిపతి ఎవరు? అక్షరాల్లో ఉన్న క్రీస్తా, లేక నిజ రూపంలో ఉన్న గుమ్మడికాయ? అలాగా బయటికి వచ్చి చూస్తే ఇంకొక వైపు గోడకి ఒక పెద్ద రాక్షసాకారం దిష్టి బొమ్మ ఇంకొక గోడకి రోడ్డు వైపు ఉంది. ఆలోచించండి. పేరుకు మాత్రమే క్రీస్తును అధిపతిగా పెట్టి విశ్వాసములో గుమ్మడికాయని విశ్వసిస్తున్నారు, దిష్టి బొమ్మని విశ్వసిస్తున్నారు. ఇది అన్యజనుల ఆచారం. క్రైస్తవ గృహప్రవేశాల్లో ఒక గృహానికి పునాది తీస్తూ ఉన్నారు. దాన్ని శంకుస్థాపన అంటూ ఉంటారు. అక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తే వెళ్ళాం. అక్కడ ఇంకొక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు, నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. ఆయన వెళ్ళేసరికి ఆ ఇంటి వారిని అక్కడ నిలబడి వారితో ఆ యొక్క త్రవ్విన ఆ గుంటలో పసుపు వేయించాడు, కుంకుమ వేయించాడు, నవధాన్యాలు వేయించాడు. ఇంకా స్త్రీలందరూ కూడా ఆ 5 బిందెలతో బోరు దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా తలస్నానం అంటే అక్కడే బట్టలు తడుపుకొని ఆ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అందులో పోయాలని చెప్పి పోయించాడు. ఇది ఎక్కడిది? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంస్కృతి ఎక్కడిది? ఒక హైందవ పురోహితుడు స్థానంలో నిలబడి అక్కడ మంత్రాలు మాత్రమే లేవు, అన్నీ దగ్గరుండి చేస్తున్నాడు ఆయన. నేను అక్కడ భోజనం కూడా చేయకుండా పెట్టకుండా వచ్చేసాను.
ఇంటికి వచ్చినా ఫోన్ చేశారు. కనిపించకుండా, చెప్పకుండా వెళ్ళిపోయారు. కానుక తీసుకోకుండా వెళ్ళిపోయారు. భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. ఏంటండి అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. క్రైస్తవ్యములో అన్యత్వము మిళితమై సంకరమైన భక్తిని చేస్తున్నాం మనం. ఆనాడు సంకరమైన జనం అంటే శరకాలంలో ఇశ్రాయేలీలు అన్యులు కలిసి వివాహాలు చేసుకున్నప్పుడు ఈ రెండు జాతులకు పుట్టిన వారినే సంకర జనాంగము అనగా సమరయులు అని పెట్టారు. ఈ రోజు మనము సమరయులు కాదు, ఇటు పోని అన్యులమా కాదు, రెండు కలిసిన విధానాలతో జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవ గృహ ప్రవేశాల్లో, క్రైస్తవ వివాహాల్లో, క్రైస్తవ సమాజ కార్యక్రమాల్లో, క్రైస్తవ జ్ఞాపకార్థ కూడికలలో ఎక్కడ చూసినా సగము వాక్యము, సగము అన్య ఆచారము. ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ పడము, ఎక్కడ పరిశుద్ధపరచబడ్డాము, ఎక్కడ వేరైపోయాము ఆలోచించండి. కనుక ఉండమని చెప్పాలి. ఆయన ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇచ్చాడు, ప్రత్యేక నిబంధన ఇచ్చాడు, ప్రత్యేక వాగ్దానాలు ఇచ్చాడు, ప్రత్యేకమైన నిరీక్షణ అనుగ్రహించాడు, యాజక సంబంధమైన విధి విధానాలు ఇచ్చాడు. అన్ని అసలు ఐగుప్తుకి సంబంధమే లేని జీవితాన్ని వారికి ఇచ్చి, మీరు నా సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము, దేవుడు ఆలోచన. ఈరోజు మనము లోకమనే ఐగుప్తు నుండి సెపరేట్ అయిపోయి క్రొత్త నిబంధన ప్రజలుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించడమే ప్రత్యేకించబడుట. అంటే మనం తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులం కాదు. తెల్లటి బట్టలు మాత్రమే. కొన్ని చోట్లకి వెళ్తే ఆదివారం మిగిలిన రోజులు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఆదివారం ఆరాధనకి మాత్రం తెల్లని బట్టలు మాత్రమే. ఇంకా శరీరానికి ధరించే బట్టలనే చూస్తున్నారు. దేవుడు ఆరాధించాల్సింది శరీర బట్టలతో కాదు, లోపల శరీరం లోపల ఉన్న ఆత్మతో. ఒకవేళ అలాగైతే తెల్ల బట్టలు లేనివాడు ఆరాధనకు అనర్హుడవుతాడు. ఈరోజు ఆరాధనకు వెళ్ళటానికి నాకు తెల్ల బట్టలు లేకపోతే నేను ఆరాధనకు అనర్హుడిని అవుతాను, దేవుడే కనుక ఆ చట్టం పెడితే. కానీ దేవుడు క్షయమైపోయే, నశించిపోయే ఈ బట్టలు లేక ఇంకేదో పెట్టలేదు. నాశనము లేని నీ ఆత్మను ఆయన కోరుతున్నాడు, దానితో ఆరాధించమని చెప్తున్నాడు. కానీ ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా దయచేసి గ్రహించండి. క్రైస్తవ భక్తి శరీర సంబంధమైనది కాదు. అలాగే ప్రతిష్ఠించుకునుట లేక చీకట్లో నుండి బయటికి పూర్తిగా రావాలి. లోక సంబంధమైన జీవన విధానంలోని కంప్లీట్ గా నువ్వు బయటకు రావాలి. అందుకే పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై, ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే. చచ్చిపోవటం అంటే ఏంటి? లేకుండా పోవటం. మనము కూడా అన్య దేశంలో పుట్టాము, అన్యులుగా పెరిగాము, క్రీస్తుని గురించి తెలుసుకున్నాము. అన్యత్వం మనలో లేకుండా పోవాలి. అదే పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ జీవించాలని, వాక్యానికి మాత్రమే లోబడాలని మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.